ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే ఎవరిని అడగాలి, అసలు ఏం జరుగుతుంది? అంటే డెఫినెట్గా త్వరలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే సునీల్ నాయక్ అని అప్పుడు ఇక్కడ డిఐజీ ఉండేవాడు కదా. సునీల్ నాయక్ ఆయన బీహార్ హైకోర్టులో ఒక స్టే లాంటిది తెచ్చుకున్నాడు. ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషను అంటే అరెస్ట్ లాంటిది ఏమీ లేకుండా ఆయన స్టే తెచ్చుకున్నారు. దాన్ని వెకేట్ చేయమని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. బీహార్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ మ్యాటర్ రేపు ఈ దసరా సెలవుల తర్వాత హీరింగ్కి రావచ్చు. అతను ఒకసారి అతను తెచ్చుకున్న స్టే వెకేట్ చేయించగలిగితే ఇప్పుడు మధ్యలో సునీల్ కుమార్కి కింద ఉన్న అప్పుడు అరెస్ట్ చేసిన ఎస్పీ గారు ఉన్నారు కదా మన పాల్, ఆ పాల్కి మధ్యన అప్పుడు నన్ను పక్కన హెరాస్ చేస్తామంటే పక్కన స్పాట్లో ఉన్నది పాల్తో పాటు సునీల్ కుమార్ నాయక్. సో ఆ నాయక్ని ఒకసారి ప్రశ్నించిన తర్వాత కేసు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది మా అభిప్రాయం. సో ఆ సునీల్ నాయక్ ఉన్న ప్రొటెక్షన్ని, ఎందుకంటే యాక్చువల్గా క్రైమ్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఇక్కడ ఆఫీసర్గా కూడా ఉన్నాడు. సో జరిగిన చోట కాకుండా సంబంధం లేని బీహార్లో అతను అక్కడ ఉన్నాడు అని చెప్పి అతను అక్కడ ప్రొటెక్షన్ తెచ్చుకోవటం అనేది నార్మల్ జ్యూరిస్ప్రూడెన్స్లో కరెక్ట్ కాదు అది. సో అదే పాయింట్ని మేము చెప్పడం కూడా జరిగింది మేము వేసిన కౌంటర్లో. సో డెఫినెట్గా అది కొట్టివేయబడుతుందనే అనుకుంటున్నాం. సో అది అయిన తర్వాత మళ్ళీ వేగవంతం అవ్వాలి. ఒక స్టేజ్లో వేగవంతం అయింది, మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ తిరిగి వేగవంతం అతనికి వచ్చిన ప్రొటెక్షన్ని అది వికెట్ చేయించగలిగితే మళ్ళీ స్పీడ్ అవుతుందని. ఏదేమైనా కొంత ఆలస్యమైన మాట అయితే నిజమే, బట్ డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న సంపూర్ణ విశ్వాసం నాకు. అంటే కనీసం ఒక 1 మంత్లో అది వెకేట్ చేస్తే ఒక 2-3 నెలల్లో ఈ మ్యాటర్ జరిగింది ఏంటో అందరికీ తెలుసు. కాకపోతే సంఖ్యలో పోస్తానే తీర్థం, ముందు ఒక్కొక్కడిని మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నేను చూసిన కోర్టు అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఎవరైతే మరి చాలామంది కోర్టులో కూడా 164 స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది అన్నట్టుగా చూశాను. సో కాబట్టి సునీల్ నాయక్ అయినా సునీల్ కుమార్ అయినా తప్పించుకోలేరు, డెఫినెట్గా తప్పించుకోలేరు. బట్ కొంత సమయం అయితే గెయిన్ చేయగలరేమో కానీ అంతిమంగా ఎందుకంటే చాలామంది చాలా నిజాలు చెప్పడం జరిగింది అన్నట్టుగా తెలిసింది నాకు. సో డెఫినెట్గా సునీల్ నాయక్ అన్నది అతను స్పష్టంగా పక్కనే ఉన్నాడు. అది స్టేట్మెంట్స్ ఇచ్చారు, చాలా క్లియర్గా ఉన్నాయి. సో నేను లేనని చెప్పలేడు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు. ఈలోపు వాళ్ళు ఏదో రకరకాలుగా ఏదో పొలిటికల్ పార్టీ పెడతానో ఇంకేదో పెడతానని ఏదో ఉడతూపులు ఊపుతున్నారు వాళ్ళు. ప్రభుత్వం భయపడుతుంది దానికన్నా. ఏం ప్రభుత్వం అటువంటి వాళ్ళ గురించి భయపడితే అసలు వాళ్ళని సస్పెన్షన్ చేశారు కదా, 6 నెలలు అయింది, ఇంకొక 6 నెలలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడతాం అనేది ఉండదు. బట్ ఇంకొంచెం సమయం ఇన్నాళ్ళు ఓపిక పట్టాం. ఒక డిజిటల్ బుక్ పెట్టి ప్రతిపక్ష నాయకుడి మమ్మల్ని బదిలేస్తుంటే మీకు ఇంకా సమయం అన్నారు ఎప్పుడు సార్? ఇంకైనా టైం రావాలి. ఇదే డెఫినెట్గా 3 నెలలు అనేది నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.